చూడండి ఫ్రెండ్స్, స్టవ్ అంటి పెడతాను మా అమ్మ. ఓ సౌండ్, ఈ చిన్న స్టవ్ ఇది బాగా వస్తుంది ఫ్రెండ్స్. మా అమ్మ చిన్న పెడుతుంది. కందగడ్డలు అయితే పెట్టేసింది, మూత కూడా పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఇవి కందగడ్డలు, మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. మేము కందగడ్డలు ఉడకబెడుతున్నామట. ఇప్పుడు మా అమ్మ నూనె పోసింది. వీటినైతే కందగడ్డలు అంటారు ఫ్రెండ్స్, మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. దుంపలు కూడా అంటారు మరి. స్టవ్ అయితే అంటి పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, 10 నిమిషాలు ఉడికితే చాలు. వీటితోటి చక్కెరతోనైనా తినచ్చు, లేదంటే గులాబ్ జామున్ లాగా అయినా చేసుకొని తినచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా ఉడికినా. మేము నూనెతో ఉడకబెట్టినాం ఫ్రెండ్స్. నీళ్ళు అవసరం లేదు ఫ్రెండ్స్, నూనెతో ఉడకబెట్టచ్చు. చూడండి ఫ్రెండ్స్, అవి కాలుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉడికినాయో. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో. గులాబ్ జామున్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఉట్టికి కూడా తినచ్చు, చక్కెరతో కూడా తినచ్చు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం మళ్ళీ వీడియోలో.